శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం మరియు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డు వద్ద శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం కార్యాలయం ఎదుట శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం అధ్యక్షులు పందేటి సాంబశివరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద ప్రతి సోమవారం నాడు నిర్వహించే ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈ సోమవారం కూడా జరిగింది. ఈ సందర్భంగా 1000 మందికి పైగా పాదాచారులకు, వాహనదారులకు, ఆర్టీసీ బస్సుల ప్రయాణికులకు చల్లటి మజ్జిగను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం సంఘ అధ్యక్షులు పందేటి సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ స్ఫూర్తితో, సేవాగుణంతో వేసవి నేపథ్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభం నుండి గత 2 నెలలుగా నిర్విరామంగా ప్రతిరోజు పాదాచారులకు, వాహనదారులకు, ఆర్టీసీ బస్సులు, ఆటోల ప్రయాణికులకు ఉచితంగా చల్లటి మినరల్ వాటర్ను అందించడంతో పాటు దాతల సహకారంతో ప్రతి సోమవారం 1000 మందికి పైగా పాదాచారులకు, వాహనదారులకు, ఆర్టీసీ బస్సులు, ఆటోల ప్రయాణికులకు ఉచితంగా మజ్జిగను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. సేవా దృక్పథంతో తమ ట్రస్ట్ ద్వారా అనేక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ బృహత్తర కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్న దాతలు, సంఘ సభ్యులకు, ట్రస్ట్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు, ట్రస్ట్ సభ్యులు నంగలం ప్రసాద్, కర్ణాటి శివసత్యనారాయణ, పంచల శివనారాయణ, పెరుమాళ్ల సుబ్రహ్మణ్యం, నల్లమూలు నాగరాజు, బేతపూడి మధుబాబు, రెడ్డి వీరరాఘవులు, నంద్యాల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. శ్రీ గంగా భైరమ్మ స్వామివారి పేరు మీద గత 3 నెలల నుంచి చల్లటి మినరవారితోటి గౌతమ బుద్ధ రోడ్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం, వాటర్ని మినరవాడ తెచ్చి కూలింగ్ బట్టి ప్రజలకి దాదాపు వచ్చి 40 డిగ్రీల మనదాకా ఉంది. ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది, ఎండగా బాగుంటుందని పెట్టాము. వాటర్ ప్యాంట్ కూడా బాగా తాగుతుంది. ప్రతి నెల ప్రతి వారం 1000 మందికి మజ్జిగ పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంకా దిగ్విజయాలుగా జరగాలని ఓం నమ శివాయ. మన మంగళగిరి పట్టణ ప్రజలకు మన నారా లోకేష్ గారి స్ఫూర్తి సహకారంతో, మన పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో కాశీ విశ్వేశ్వర ట్రస్ట్ తరపున మంచినీటి సదుపాయం అనేది రోడ్డు మీద జరుగుతున్నది వారి ఆఫీసు వద్ద. అలాగే ప్రతి సోమవారం కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. దీనిని భక్తులందరూ కూడా ప్రసాదం తీసుకోవాల్సిందిగా మనవి. మేము సమ్మర్ స్టార్ట్ అయిన వెంటనే దాదాపుగా ప్రతిరోజు కూడా మినరల్ వాటరు ఫ్రిడ్జ్ కొని మా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పందేటి సాంబశివరావు అన్నగారి ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్రతిరోజు పంపిణీ, అదేవిధంగా పోతినేని సీనన్న గారి చేతుల మీదుగా మజ్జిగ ప్రతి సోమవారం కూడా పంపిణీ చేయటం జరుగుతూ ఉన్నది ఆనవాయితీగా. దాదాపుగా వర్షాలు పడుతున్నాయి, నైరుతి ఋతుపవనాలు కూడా వచ్చేసాయి. అయినా కానీ ఎండ తీవ్రత అయితే ఉన్నప్పుడు తగ్గట్లేదు. అందుకోసమని ఈ వారం కూడా ఎంతో శ్రమకు ఓర్చి దాతల సహాయంతో ఈరోజు కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. సుమారుగా ఒక 1000 మంది పైన వాళ్ళందరూ కూడా ఈ గౌతమ బుద్ధ రోడ్లో ఇంచుమించుగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కానీ, పాసింజర్లు కానీ, బస్సుల్లో వచ్చే పాసింజర్లు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వర్క్ చేసే కుర్రాళ్ళు, మెకానిక్లు కావచ్చు, షాపుల యజమానులు కావచ్చు, హోటల్స్కి వచ్చేవాళ్ళు కావచ్చు, ఇదంతా కూడా గౌతమ బుద్ధ రోడ్లో ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతం. అందుకోసమనే ఈ సేవా కార్యక్రమం మా అన్నగారి సమక్షంలో ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం. ఆయన ఆఫీస్ దగ్గర ఇంత మంచి కార్యక్రమం ఇంకా ఒకవేళ ఎండలు పెరిగి ఇబ్బంది పడే పరిస్థితి కనుక ఉంటే ముందు ఇంకా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మంగళగిరి శివాలయం దగ్గర కూడా ప్రతి నెల అమావాస్య రోజు భోజనాలు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. దాన్ని కూడా ప్రజలందరూ దాదాపుగా విజయవంతం చేస్తూ ఉన్నారు. ఆ స్వామివారి ఆశీస్సులు కూడా పొందుతూ ఉన్నారు. అదేవిధంగా మా కమిటీ వారికి కూడా సుమారుగా 40 మంది మీ కమిటీ సభ్యులు ఉన్నాం. ఆ కమిటీ సభ్యులందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని, మంచి సేవా కార్యక్రమాలు సాంబశివరావు అన్న చేతుల మీదుగా చేపించడానికి మా అందరికీ వెనకమాలుండి ఆ దేవుడు ఆశీస్సులు ఇస్తే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుగా ఉంటాం. ఇలాంటి ఈ కార్యక్రమాలన్నిటినీ సేవా కార్యక్రమాలతో పోల్చుకుంటూ చేస్తున్నటువంటి మా కమిటీ సభ్యులకి, కష్టపడి పనిచేస్తున్నటువంటి కుర్రాళ్ళకి, అదేవిధంగా మెయిన్ ఉద్దేశం ఏంటంటేనంటే నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తితో ఆయన మంగళగిరిలో ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఉంటూ
ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేతుల మీదుగా చేస్తున్నారు. ఉడతా భక్తిగా మా వంతు మేము కూడా ఎంతో కొంత సేవ చేయాలి అనే ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమం ముందుకొచ్చి చేస్తూ ఉన్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాలు మా చేత భగవంతుడి ఆశీస్సులతో జరుగుతూ ఉన్నాయి. ఇంత మేము చేసే ఈ ప్రతి కార్యక్రమాన్ని కూడా మీడియా మిత్రులు అందరూ కూడా మాకు వెన్నుదన్నుగా ఉంటూ 10 మందిలోకి తీసుకెళ్ళి మాకంటూ ఒక గుర్తింపు ఇస్తూ ఉన్నారు. మాకు అదే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా మా చేతుల మీద జరగాలని, అన్నగారి చేతుల మీద చేపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి దాతలకి మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం.